శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు హుండీల లెక్కింపు చేపట్టే పరాకమణిలో భారీ కుంభకోణం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదు లెక్కింపు సమయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఎత్తుకెళ్లారని చెప్పారు. ఇందుకోసం ఆపరేషన్ చేయించుకొని పొట్టలో రహస్య అర ఏర్పాటు చేయించుకున్నారని అన్నారు. ఇలా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి శ్రీవారి సొమ్ము 100 కోట్లు కొల్లగొట్టారని టీటీడీ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దజీయర్ తరపున పరకామణిలో సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా 100 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని తన పొట్టలో రహస్య అరలో దాచి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. 2023 ఏప్రిల్ 29న హుండీ నగదు తరలిస్తూ రవికుమార్ రెడ్డి హ్యాండెడ్గా దొరికాడన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, అయితే లోక్ ఆదాలతోనే రాజీ కుదుర్చుకున్నారని చెప్పారు. ఈ కేసు విషయంలో నాటి టీటీడీ చైర్మన్ కొంతమంది అధికారులు పోలీసులు రవికుమార్ను బెదిరించి 100 కోట్ల ఆస్తులు రాయించుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ను కోరారు.